అయినా నాకు అర్థం కాక అడుగుతాను, పూజ చేసుకెళ్ళమని మళ్ళీ ఈ రాద్ధాంతం అంతా ఎందుకు? నా భార్యని తప్పుడు దాన్ని చేసి నిలదీయడం ఎందుకు? ఏమిట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉన్నది జరిగిందే మాట్లాడుతున్నాను. మేం విల్లాన్ని కొనడం గిట్టని వాళ్ళు, అది మా సొంత ఆస్తి అయిందన్న కుళ్ళుతో కావాలని ఇదంతా చేశారనిపిస్తోంది. ఎవరి గురించిరా నువ్వు మాట్లాడేది? గుమ్మడికాయల దొంగ అంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? సాకేత్, ఏంటి ఏంటి అరుస్తున్నావు? ఇందులో నీ పాత్ర ఉంది కాబట్టే సొన్ననంటున్నావు, అలా ఉలికి పడుతున్నావు, అంత ఆవేశపడుతున్నావు. నీ బుద్ధి బయటపడుతుందని భయంతో అరుస్తున్నావు. మమ్మల్ని చెడుగా చిత్రించి లాభం పొందాలని చూస్తున్నారు అని అనిపిస్తోంది. రేయ్ ఏయ్, రేయ్ సాకేత్, బుద్ధి లేకుండా మీరేమిట్రా? మీరెందుకు మాట్లాడుకుంటారు? లేకపోతే వాడనే మాట్లాడి తాతయ్య. మీరు నా భార్యనని మాటలేంటి? నిందలేయకురా. నేనేం నిందలేయట్లేదు. రేయ్ ఆగండ్రా, ఆగండి. ఇదంతా నీ మూలంగానే. నీ ఒక్కల లెక్క కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేసేటట్టుంది. విన్నావుగా వాళ్ళ మాటలు. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా నీకు? రేయ్, బుద్ధి రావాల్సింది సీతకు కాదురా, దీనికి. చూడు మంగా, ఇంకా నిగ్గు తేల్చాలని చూస్తే వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు చొక్కాలు పట్టుకొని యుద్ధం అనే ముగ్గులోకి దిగుతారు. ఇంట్లోనే కుస్తీ పట్లు మొదలు పెడతారు. పద్ధతి తప్పారే, పూర్తిగా పద్ధతి తప్పారు. ఎవరి మాయలేంటో ఎప్పటికైనా అర్థం చేసుకో సీత. బాగానే అర్థమైంది. సాకేత్, బాగలేదురా, నీ పద్ధతి అస్సలు బాగలేదు. వాళ్ళ మీద విరుచుకుపడతావేమిట్రా? చూడు స్వర్ణ, నువ్వు మారాలి, నీ పద్ధతి మార్చుకోవాలి, లేకపోతే ఎవరూ సంతోషంగా బతకలేరు. మనం సంతోషంగా ఉండడం ఎవరికి ఇష్టం లేదని అర్థమైంది. ఎవరి నమ్మకాలతోనూ మనకు పని లేదు స్వర్ణ. ఒకరి మీద ఒకరికి మనకి నమ్మకం ఉంటే చాలు. పద. అమ్మ, చిన్నమ్మ గారు మీ ఫోను అమ్మా. అది నీ త్యాగానికి మిగిలిన బహుమానం, నీ సమర్థింపుకు దక్కిన ఫలితం. ఆలోచించుకో సీత. ఎవరేంటో, ఎవరు నిన్ను నిజంగా అభిమానించేవాళ్ళో, ఎవరు ప్రేమించేవాళ్ళో అర్థం చేసుకో సీత. వాళ్ళు ఒకరికొకరు అనుకుంటున్నారు. మనం పరాయి వాళ్ళం కాకుండా చూసుకో. ఏంటి బావా, పొద్దున్నే అలా ఉన్నావు? మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ప్రతి దానికి నన్ను నిన్ను తప్పనడం ఎక్కువైంది. ఇంకా రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా బావా? వదిలే బావా. ఏంటి వదిలేసేది? వదిలేస్తే ఇంకా ఎక్కువ చేస్తాడు. ఓ రకంగా ఆలోచిస్తే నేను చేసింది కూడా తప్పేగా. ఏంటి తప్పు? ఫోన్ చేయలేదని పిల్లాడి మీద ఒట్టేయాల్సినంత తప్ప రాణి దగ్గర మెప్పు కోసం చేస్తున్నాడు. ఈసారి నేనేమన్నానని చెప్తా. మనుషులు లేరంటూ వచ్చి నా మీద పెత్తనాలేంటి? అక్క మనం బాగుండాలని కదా బావా అలా అంది. నువ్వో పిచ్చిదాని స్వర్ణ. మనల్ని వేలెత్తి చూపించి వాళ్ళు గ్రానికి దగ్గరవ్వాలని. బావా, అక్క గురించి అలా మాట్లాడొద్దు. నాకు మా అక్క సంగతి తెలుసు కదా. నాకే నా స్వర్ణ గురించి తెలియంది. చూడు, వాళ్ళ మంచి కోరి అంటూ మనం ఒకరికొకరం చెడ్డవాళ్ళం అవుతున్నాం.
నిన్న మొన్నటిదాకా చీపో చీపో అన్నాడు. ఇవాళ ప్రతి తప్పుని సమర్థిస్తూ మన మీద చిందులేస్తున్నాడు. నువ్వు అతిగా కలగ చేసుకోవడం మంచిది కాదు సీత. భూతద్దంలో చూడడం మానేసాయి. భూతద్దంలో చూడడం ఏంటి భూతద్దం? ఆవిడ కోరిక తెలిసినా చేసిన పని చూసినా ఇంకా సమర్థిస్తావేంటి? వాణ్ణి కొంగును కట్టుకొని ఉడాయిద్దామని చూస్తుంది. మనం మంచిగా ఉండాలనే అది అలాంటి ఆలోచన చేసింది. నానమ్మ వాళ్ళు బాధపడరా? అనుకుంటుందే కానీ అందాక రాదులే రఘురాం, కాస్త కూల్ అవ్వు. అది కాదు సీత, నేను చెప్పిన మాట వినవా అసలు నువ్వు? హలో మామయ్య గారు, నేను రామచంద్రయ్యని. రామచంద్రయ్య, ఏంటయ్యా ఏంటి కబుర్లు? రేపు వనభోజనాలకు వెళ్దాం అనుకున్నాం. మిమ్మల్ని రమ్మని పిలుద్దామని. ఒకసారి ఫోన్ అత్తయ్య గారికి ఎవరు? దానిదే ఉంది. అలాగే మంగా మంగా ఫోను. ఎవరు? సావిత్రినా? కాదు మంగా, రామచంద్రయ్య. ఏమిటట? మాట్లాడబోతూ మళ్ళీ ఏమిటంట అంటూ ఎదురు ప్రశ్నలు ఎందుకు? మాట్లాడు. ఏం రామచంద్రయ్య, ఏమిటి విషయం? ఏం లేదమ్మా, రేపు మేము వనభోజనాలకు వెళ్దాం అనుకుంటున్నాం. పిల్లలు, అల్లుళ్ళు, వాళ్ళతో పాటు మీరు రావాలని మా కోరిక. ఏమిటి వనభోజనాలా? నువ్వే నిర్ణయించావా? నిర్ణయం కాదు అత్తయ్య గారు, ఏటా వెళ్ళడం ఆనవాయితీ. అందుకే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ముందు అడిగి మా వీలు తెలుసుకోవాలి గాని అనుకున్నా ఆహ్వానిస్తున్నా అంటావే? ఇంట్లో వాళ్ళందరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. వాళ్ళు వనభోజనాలకు పిలిచినట్టుంది. ఇదేమో పెడసరంగా మాట్లాడుతుంది. అది కాదు మంగ, అదే ఆ ఫోన్ అడితే నేను మాట్లాడతాను. ఏంటి రామచంద్రయ్య, ఏమిటి రేపు వనభోజనాలా? అవును మామయ్య గారు. మంచి కార్యక్రమం అయ్యా. కార్తీక మాసంలో వనభోజనం శ్రేయస్కరమయ్యా. తప్పకుండా వస్తాం మేము. ఉంటాను. మంచిది మామయ్య గారు. ఛీ! భోజనం అనే మాట వినిపిస్తే చాలు అలా ఎగబడిపోయి వెళ్ళిపోవడమేనా? మరీ అంత ఆవెందుకో తిండి మీద. ఆబాలేదు, ఆరాటం లేదు మంగా. ఇంట్లో వాతావరణం గంభీరంగా ఉంది. ఒకరిని చూసి ఒకరు బుసలు కొడుతున్నారు. అలా సరదాగా బయటికెళ్తేనన్నా ఆ ఆటలు పాటల్లో పడి సూటిపోటు మాట్లాడుకోవడం కాస్త తగ్గిస్తారు. పెద్దతనంతో వాళ్ళు పిలుస్తున్నా నువ్వు విసుగుతో వీరంగం వేసి వనాలు లేవు భోజనాలు లేవు అంటే ఇక్కడ పగలు చల్లారు అని నేను మాట్లాడాల్సి వచ్చింది. సరేనా ఝాన్సీబాయి? వాడలా ఉన్నారని మీకెవరు చెప్పారు? సరే ఉండు. రే సాకేత్, స్వర్ణ, సీతా, రఘురాం, ఇలా రండి. చూడు వాళ్ళ మొహాలు ఏం చెబుతాయో. ఏంటి తాతయ్య పిలిచారు? వీరి వీరి గుమ్మడి పండు ఆడదామని. పిలిచి విషయం చెప్పకుండా వెటకారం మాటలేమిటి? తాత మన వాళ్ళ మధ్య చమత్కారాలు వెటకారాలు ఉంటాయి. నువ్వెందుకు మధ్యలో మిరియాలు జల్లాలని చూస్తావు? తాతయ్య గారు, పిలిచిన కారణం చెప్పండి. ఏమి లేదమ్మా, రేపు మీ అమ్మవాళ్ళు వనభోజనాల కార్యక్రమం పెట్టారు. కూతుళ్ళని అల్లుళ్ళని మీతో పాటు మమ్మల్ని కూడా ఆహ్వానించారు. అది చూద్దామనే పిలిచా. వనభోజనాలా? సూపర్, చాలా చాలా బాగుంటుంది. మూన్ లైట్ డిన్నర్ లాగా ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. పట్టపగలు మూన్ లైట్ ఏమిటే? లాగా అన్నాను, అది వినబడలేదేమో మీకు. సరే సోనా, పద. ఎక్కడికి రా? పదా పదా అంటున్నావు. పిలిచారు, వచ్చాం. విషయం తెలిసింది, ఇంకా ఎందుకు వాదనలుగా ఉండటం? ఏమిట్రా ఈ మధ్య కొత్త మాటలు మాట్లాడుతున్నావు? కొత్తగా వచ్చిన కొమ్ములకు వాడి ఎక్కువైతే ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. దేని గురించి ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? రఘు, ఎవరి గురించి అయితే మనకెందుకు, నువ్వు వదిలేసే. ఈ ఉలుకు చాలు. ఏంట్రా వాగుతున్నావు? ఉలుకు బెలుకు తప్పు చేసే నీకు నీ పెళ్ళానికి ఉండాలి, మాకుండాల్సిన అవసరం లేదు. ఇంకోసారి తప్పు గిప్పు అన్నావంటే మర్యాద దక్కదు. ఏమైందిరా మీకు? ఆగండి.
ఎవరు వస్తున్నారు, ఆగకపోతే అందరి మర్యాదలు మంట కలిసిపోతాయి. పద స్వర్ణ. నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఎవరు నువ్వు? ఆ? నేనండి. నా పేరు వసంత్ అండి. ఈ వీధిలోనే రైట్ కార్నర్లో బ్యూటీ పార్లర్ ఓపెన్ చేశాను. ఉత్తమ మహిళైన మీలాంటి పెద్దవారి బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. లే, 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 లే. వసు స్వర్ణ, సీతక్క, వసంత, నువ్వా? ఏంటి ఈ గెటప్ ఏంటి? అమ్మమ్మ గారు, తను స్వర్ణ క్లాస్మేట్స్. మీరు? మేము పిఠాపురం మంగమ్మ గారి మనవరాళ్ళం. ఓ, నేను వారి బ్లెస్సింగ్స్ కోసమే వచ్చాను. వారి మనవరాళ్ళు నా ఫ్రెండ్స్ అవ్వడం నా అదృష్టం. మా వారు సాకేత్ వర్మ. హాయ్. హాయ్. తన పక్కనున్నది రఘురామ్, నా హస్బెండ్. హలో. నమస్తే. వాళ్ళిద్దరూ నా మనవాళ్ళు. మంగమ్మ గారి మనవరాళ్ళం అని చెప్పారుగా. ఈ ఆల్బమ్ ఒకసారి చూడండి. నేను ఎలాంటి డిజైన్స్ వేశానో, మెహందీ డిజైన్స్, పెళ్లి కూతురు అలంకారాలు, డ్రెస్ డిజైన్స్ కూడా చేశాను. ఒకసారి చూడండి, మీకు తెలుస్తుందిగా. ఈ డ్రెస్ డిజైన్స్ అన్నీ నావే, మీరు చూడండి. లేడీస్ డిజైన్స్ మేం చూడడం ఏంటి? మీ ఆడోళ్ళ కోసమే కదా. అవసరం లేదు. ఇలా ఇవ్వండి, నేను చూస్తాను. వావ్, సూపర్గా డిజైన్ చేశారు. చాలా చాలా మంచిగా డిజైన్ చేశారండి. థ్యాంక్స్ అండి. వస్తానండి. ఆ, ఆ. స్వర్ణ, ఒకసారి ఇలా రావా? సీతక్క, నువ్వు కూడా రావా? రా అక్క, రా. వీళ్ళని తీసుకుని బయటకు వెళుతుంది. వసు, నువ్వు సినిమా స్టార్లా భలే తయారయ్యావే. స్టైల్ అంతా మార్చేసావు. లండన్లో చదవచ్చింది కదా అక్క. నువ్వు అమెరికాలో చదవచ్చునా, నాలాగా మాత్రం మారవు. దేనికి అలా అంటున్నావు? ఇదప్పుడే పెళ్లి చేసుకుంది, తల్లి కూడా అయింది. ఎలా అయిందో చూడు. ఇంకో డెలివరీ అయితే అంతే సంగతులు. దీని శ్రీవారు డివోర్స్ అనేలా తయారవుతుంది. ఏంటి ఆ మాటలు? లేకపోతే ఏంటక్క, నువ్వు సంవత్సరం పెద్దయినా అలాగే మెయింటైన్ చేస్తున్నావు. ఇది చూడు, నాతోటిది అయినా పెద్ద ముత్తైదువులా తయారైంది.
మీ అమ్మమ్మ గారి చెల్లెలంటే నమ్మేట్టుగా ఉంది. నువ్విలాగే ఉంటే మొగుడు మొద్దు మహారాజైతే తప్ప కాపురం కంటిన్యూ చేయడు. వసంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చిగా మాట్లాడడం కాదే, పిచ్చిదానిలా ఉండకు. కాస్త కాలాన్ని బట్టి మారు అంటున్నా. పైగా ఇంత గొప్పింటి కోడలువయ్యావు. ఈ గెటప్ ఏంటే? కంగారు జంతువులాగా ఒళ్ళో ఎప్పుడు బాబును పెట్టుకునే ఉంటావా? అంటే బాబుని ఎత్తుకోవద్దంటావా? చాచా, ఆ మాట నేనెందుకంటానక్క? కాస్త స్టైల్గా పాష్గా గెటప్ మార్చుకుంటే మొగుడెప్పుడు గుప్పెట్లా ఉంటాడు, పెళ్ళాం మీద మోజు పెంచుకుంటాడు అంటున్నా. మొగుడికి పెళ్ళాం మీద ప్రేమ ఉండాలి కానీ మోజు కాదు. సర్లే, నువ్వు సున్నిపిండివి, నీకెప్పుడు అర్థం కావాలి? 20s కి దగ్గరలో పుట్టినా నీదంతా 1950 స్టైలే. దీనికి చెప్తున్నా, ఆల్చిప్పలా కాదే, కాస్త రంగురాయిలా మారు. మీ వారు కాస్త మోడర్న్ టేస్ట్లా ఉన్నారు. ఏ స్లీవ్లెస్కో చున్నీకో చిక్కకుండా చూసుకో. వస్తాను స్వర్ణ. ఇదిగో వసు, రేపు మేము వనభోజనాలకి వెళ్తున్నాం. నువ్వు కూడా తప్పకుండా రావాలి. మా ఫ్రెండ్స్ అందరికీ నీ పార్లర్ గురించి చెప్తాను. నువ్వు ప్రమోషన్స్ చేసుకోవచ్చు. కరెక్టే. అయితే డెఫినెట్ గా వస్తాను. సర్కిల్ పెంచుకోవడం ముఖ్యం కదా. బాయ్ బాయ్. ఎలా చెప్తుందో చూడు. అది చెప్పేది కరెక్టే అనిపిస్తుందక్క. నీకు నేను తప్ప ఎవరేం చెప్పినా కరెక్టే అనిపిస్తుంది. పద. వెల్కమ్ సార్. జెంట్స్ సెక్షన్ ఎక్కడ? అటువైపు సార్. ఓకే. స్వర్ణ, ముందు నా సూట్ సెలెక్ట్ చేయాలి, తర్వాతే నీ సెలెక్షన్. ఏ బావా, ముందు నీ సూట్ అంటున్నావు? జెంట్స్ సెలెక్షన్ తొందరగా అయిపోతుంది కాబట్టి. సరే అలాగే బావా. కానీ మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి నా సెలెక్షన్ని నువ్వేమీ అనొద్దు. అలాగే. బావా, నీ డ్రెస్సులు సెలెక్ట్ చేయడం తొందరగా అయిపోతుంది. నాకు నీకు నచ్చే డ్రెస్లు ముందు సెలెక్ట్ చేద్దాం. నీవి ఇక్కడ కాదనుకుంటా, పైన అనుకుంటా స్వర్ణ. సరే బావా, ముందు అవి సెలెక్ట్ చేసి ఇవి సెలెక్ట్ చేద్దాం. సరే పద. ఉమ్. పద.